నమస్కారం అందరికీ. ఈరోజు మనం గవర్నమెంట్ ఆఫీసెస్లో ఉపయోగించే ఈ ఆఫీస్ సిస్టమ్ గురించి పూర్తి వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో మీరు నేర్చుకునేవి రిసీట్ క్రియేషన్, ఫైల్ క్రియేషన్, డ్రాఫ్ట్ క్రియేషన్, పార్ట్ ఫైల్ క్రియేషన్, డిఎస్సి టోకెన్ ఇన్స్టలేషన్, ఈ సైన్ రిజిస్ట్రేషన్ మరియు సైనింగ్. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ ఆఫీస్లో పనిచేయడానికి కావాల్సిన పూర్తి అవగాహన మీకు వస్తుంది. ఈ ఆఫీస్ అనేది గవర్నమెంట్ ఆఫీసెస్ కోసం రూపొందించిన డిజిటల్ వర్క్ ప్లేస్ సొల్యూషన్. ఇది ద్వారా ఫైల్స్ డిజిటల్గా నిర్వహించవచ్చు, నోట్స్ మరియు డ్రాఫ్ట్స్ తయారు చేయవచ్చు, అప్రూవల్స్ ఆన్లైన్లో పొందవచ్చు మరియు పేపర్లెస్ ఆఫీస్గా మారవచ్చు. ఇప్పుడు మొదటగా రిసీట్ క్రియేషన్ ఎలా చేయాలో చూద్దాం. మొదట ఈ ఆఫీస్లో లాగిన్ అవ్వాలి. తర్వాత రిసీట్ మాడ్యూల్కి వెళ్ళి బ్రౌజ్ అండ్ డైరైజ్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఫిజికల్ లేదా ఎలక్ట్రానిక్ ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన లెటర్ లేదా డిఏకేని స్కాన్ చేసి పీడిఎఫ్గా అప్లోడ్ చేయాలి. గుర్తుంచుకోండి, పీడిఎఫ్ సైజ్ 20 MB లోపు ఉండాలి మరియు సింగిల్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. ఇప్పుడు డైరీ డీటెయిల్స్, సెండర్ డీటెయిల్స్, సబ్జెక్ట్ కేటగిరీ మరియు రిమార్క్స్ వంటి వివరాలు నమోదు చేయాలి. అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత జనరేట్ లేదా జనరేట్ అండ్ సెండ్ పై క్లిక్ చేస్తే రిసిప్ట్ నంబర్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు రిసీట్ని ఫైల్గా ఎలా మార్చాలో చూద్దాం. ఫైల్ మోడ్యూల్కి వెళ్ళి క్రియేట్ న్యూ ఫైల్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ నేచర్, టైప్, మెయిన్ కేటగిరీ, సబ్జెక్ట్ మరియు రిమార్క్స్ నమోదు చేయాలి. తర్వాత కంటిన్యూ వర్కింగ్ పై క్లిక్ చేస్తే కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది. గమనించండి, ఫైల్ నెంబర్ ఒకసారి జనరేట్ అయితే మార్చలేము. క్రియేటెడ్ ఫైల్స్ను తరువాత ఇన్బాక్స్లో చూడవచ్చు. ఇప్పుడు ఫైల్లో నోటింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫైల్ ఓపెన్ చేసి యాడ్ నోట్ పై క్లిక్ చేసి గ్రీన్ నోట్ని ఎంపిక చేయాలి. ఇప్పుడు మీ ఒఫిషియల్ నోట్ టైప్ చేయండి. మీరు టెక్స్ట్, హైపర్ లింక్స్, టేబుల్స్ మరియు ఇమేజెస్ కూడా ఇన్సర్ట్ చేయవచ్చు. ఇప్పుడు డ్రాఫ్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫైల్ ఇన్నర్ పేజ్లో డ్రాఫ్ట్, క్రియేట్ న్యూ డ్రాఫ్ట్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ 3 రకాల డ్రాఫ్ట్స్ ఉంటాయి: ఫ్రెష్ డ్రాఫ్ట్, రిప్లై డ్రాఫ్ట్ మరియు రిమైండర్ డ్రాఫ్ట్. మీరు టెంప్లెట్ అప్లోడ్ చేయవచ్చు లేదా డైరెక్ట్గా టైప్ చేయవచ్చు. అన్ని పూర్తి చేసిన తర్వాత సేవ్ పై క్లిక్ చేస్తే డ్రాఫ్ట్ నంబర్ జనరేట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో మెయిన్ ఫైల్ నుండి పార్ట్ ఫైల్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఫైల్స్ మాడ్యూల్లో క్రియేట్ పార్ట్ పై క్లిక్ చేసి చూజ్ ఫైల్ ఎంపిక చేసుకుని రిక్వైర్డ్ ఫైల్ సెలెక్ట్ చేసి క్రియేట్ పార్ట్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు డిఎస్సి టోకెన్ ఇన్స్టలేషన్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీ సిస్టంలో జావా ఇన్స్టాల్డ్ ఉండాలి మరియు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. డౌన్లోడెడ్ ఫోల్డర్లో డిజిటల్ సైనర్ సర్వీస్ సెటప్ని ఓపెన్ చేయాలి. తర్వాత నెక్స్ట్, ఇన్స్టాల్ మరియు ఫినిష్ పై క్లిక్ చేయాలి. ఇన్స్టాలేషన్ పూర్తయ్యాక డిజిటల్ సైనర్ సర్వీస్ రన్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఇప్పుడు ఆధార్ ఓటీపీ ద్వారా ఈ సైన్ ఎలా రిజిస్టర్ చేయాలో చూద్దాం. ఈ ఆఫీస్లో రిజిస్టర్ ఫర్ సైనింగ్ పై క్లిక్ చేసి ఈ సైన్ రిజిస్ట్రేషన్ ఎంపిక చేయాలి. తర్వాత ఆధార్ నంబర్ నమోదు చేసి ఓటీపీ పొంది ఓటీపీ సబ్మిట్ చేయాలి. ఇప్పుడు మీ ఈ సైన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ అవుతుంది. నోట్ లేదా డ్రాఫ్ట్ సైన్ చేయడానికి ఈ సైన్ అండ్ సెండ్ పై క్లిక్ చేసి ఓటీపీ ద్వారా ఆథెంటికేట్ చేయాలి. మీరు కస్టమ్ సిగ్నేచర్ లేదా డిఫాల్ట్ సిగ్నేచర్ ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీ ఆఫీస్కి ఒక టెండర్ లెటర్ వచ్చిందని అనుకుందాం. రిసీట్ మాడ్యూల్లో బ్రౌజ్ అండ్ డైరైజ్ క్లిక్ చేసి సెండర్ నేమ్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ అని టైప్ చేయండి. సబ్జెక్ట్లో టెండర్ ఫర్ ఆఫీస్ ఎక్విప్మెంట్ అని ఇవ్వండి. డైరీ నంబర్ ఆటో జనరేట్ అవుతుంది. ఉదాహరణకి 2000 ఎనఫాలు /REC/00457. జనరేట్ అండ్ సెండ్ పై క్లిక్ చేస్తే రిసీప్ట్ సెక్షన్ ఆఫీసర్కి ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు ఫైల్ క్రియేషన్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేచర్లో నాన్ ఎస్ఎఫ్ఎస్, టైపులో ఫైల్ ఎంపిక చేయండి. సబ్జెక్ట్లో ఆఫీస్ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్మెంట్ అని టైప్ చేసి మెయిన్ కేటగిరీలో అడ్మినిస్ట్రేషన్ ఎంపిక చేయండి. ఫైల్ నంబర్ ఆటో జనరేట్ అవుతుంది. ఉదాహరణకి f.no2024/100/AB
డ్రాఫ్ట్ ఎగ్జాంపుల్ రిప్లై డ్రాఫ్ట్ క్రియేట్ చేస్తూ టెంప్లేట్ అప్లోడ్ చేయండి. లేదా డైరెక్ట్గా సర్ విత్ రెఫరెన్స్ టు యువర్ లెటర్ డేటెడ్ అని టైప్ చేయండి. ఇప్పుడు ఇన్బాక్స్ మేనేజ్మెంట్ మరియు ఫైల్ ఫార్వర్డింగ్ గురించి తెలుసుకుందాం. ఇన్బాక్స్లో రిసీట్స్, ఫైల్స్, డ్రాఫ్ట్స్ మరియు ఇష్యూడ్ అని 4 సెక్షన్స్ ఉంటాయి. ప్రతి ఐటెం పక్కన సెండర్ నేమ్, సబ్జెక్ట్, డేట్, ప్రయారిటీ కనిపిస్తాయి. ఒక ఫైల్ని ఫార్వర్డ్ చేయటానికి ఫైల్ ఓపెన్ చేసి సెండ్ పై క్లిక్ చేయాలి. తర్వాత రెసిపియన్ నేమ్ టైప్ చేసి యాక్షన్లో ఫర్ అప్రూవల్ లేదా ఫర్ ఇన్ఫర్మేషన్ ఎంపిక చేయాలి. ప్రయారిటీలో ఇమ్మీడియట్, అర్జెంట్ లేదా నార్మల్ ఎంపిక చేసి సెండ్ పై క్లిక్ చేస్తే ఫైల్ ఫార్వర్డ్ అవుతుంది. ఫార్వర్డెడ్ ఫైల్స్ సెంట్ ఫోల్డర్లో కనిపిస్తాయి. మీరు ట్రాక్ కూడా చేయవచ్చు. ఇప్పుడు సెర్చ్ మరియు రిపోర్ట్స్ ఫీచర్ గురించి తెలుసుకుందాం. ఈ ఆఫీస్లో పెద్ద సెర్చ్ బార్ అన్ని పేజెస్ పైన అందుబాటులో ఉంటుంది. మీరు ఫైల్ నంబర్, సబ్జెక్ట్ లేదా సెండర్ నేమ్తో సెర్చ్ చేయవచ్చు. అడ్వాన్స్డ్ సెర్చ్లో డేట్ రేంజ్, ప్రయారిటీ, స్టేటస్ వంటి ఫిల్టర్స్ ఉపయోగించవచ్చు. రిపోర్ట్స్ మాడ్యూల్లో డైలీ, వీక్లీ, మంత్లీ రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు. పెండింగ్ ఫైల్స్, డిస్పోజ్డ్ ఫైల్స్, యావరేజ్ ప్రాసెసింగ్ టైం వంటి మెట్రిక్స్ కనిపిస్తాయి. రిపోర్ట్స్ని పీడిఎఫ్ లేదా ఎక్సెల్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేయవచ్చు. ఇప్పుడు కామన్ ఎర్రర్స్ మరియు వాటి సొల్యూషన్స్ గురించి తెలుసుకుందాం. ఎర్రర్ 1, పీడిఎఫ్ అప్లోడ్ ఫెయిల్. సొల్యూషన్: పీడిఎఫ్ సైజు 20 MB లోపు ఉండేలా చూడండి. సింగిల్ పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. ఎర్రర్ 2, డిఎస్సి టోకెన్ నాట్ డిటెక్టెడ్. సొల్యూషన్: జావా రీస్టార్ట్ చేయండి, బ్రౌజర్ రీస్టార్ట్ చేయండి, యూఎస్బి టోకెన్ని తీసి మళ్ళీ ఇన్సర్ట్ చేయండి. ఎర్రర్ 3, ఈసైన్ ఓటీపీ నాట్ రిసీవ్డ్. సొల్యూషన్: ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ చెక్ చేయండి, నెట్వర్క్ సిగ్నల్ వెరిఫై చేయండి, మళ్ళీ రీసెండ్ ఓటీపీ నొక్కండి. ఎర్రర్ 4, సెషన్ ఎక్స్పైర్డ్. సొల్యూషన్: రీలాగిన్ అవ్వండి, ఇంపార్టెంట్ డేటా ముందుగా సేవ్ చేయండి. ఎర్రర్ 5, ఫైల్ ఆల్రెడీ ఇన్ యూజ్. సొల్యూషన్: ఆ ఫైల్ ఇప్పుడు మరొకరి దగ్గర ఉంది. ట్రాక్ స్టేటస్లో కరెంట్ హోల్డర్ చెక్ చేయండి. ఎప్పుడైనా ఇష్యూ వస్తే ఐటీ హెల్ప్ డెస్క్ని కాంటాక్ట్ చేయండి. టోల్ ఫ్రీ నెంబర్ 1843-XXX TexXXX. ఇప్పుడు ఈ ఆఫీస్ బెస్ట్ ప్రాక్టీసెస్ మరియు సెక్యూరిటీ టిప్స్ తెలుసుకుందాం. టిప్ 1, స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉపయోగించండి. ప్రతి 90 డేస్కి ఒకసారి పాస్వర్డ్ చేంజ్ చేయండి. టిప్ 2, లాగౌట్ తప్పనిసరిగా చేయండి. సిస్టమ్ని అన్అటెండెడ్గా వదలకండి. టిప్ 3, సెన్సిటివ్ ఫైల్స్కి కాన్ఫిడెన్షియల్ ట్యాగ్ వేయండి. రెస్ట్రిక్టెడ్ యాక్సెస్ సెట్ చేయండి. టిప్ 4, ప్రతి యాక్షన్ తర్వాత ఫైల్ సేవ్ చేయండి. ఆటో సేవ్ ఫీచర్ కూడా ఉంది. టిప్ 5, డైలీ ఇన్బాక్స్ చెక్ చేయండి. పెండింగ్ ఫైల్స్ పైలప్ కాకుండా చూసుకోండి. టిప్ 6, డిఎస్సి టోకెన్ని సిక్యూర్ ప్లేస్లో స్టోర్ చేయండి. ఎనీవన్తో షేర్ చేయకండి. ఈ టిప్స్ ఫాలో అయితే మీరు ఎఫిషియెంట్ అండ్ సెక్యూర్గా ఈ ఆఫీస్ ఉపయోగించగలరు. ఇలా మీరు పూర్తి ఈ ఆఫీస్ వర్క్ ఫ్లో నేర్చుకున్నారు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ కలీగ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఈ ఆఫీస్ ట్యుటోరియల్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.